వేసుకోండి. ఇందులోకి 3 చీల్చిన పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న బోటి అంతా వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఈ బోటిలో వచ్చిన వాటర్ అంతా ఇంకిపోయి ముక్కలు మెత్తగా ఉడికేట్టు ఈ విధంగా ఉడికించుకోవాలి. నీళ్ళన్నీ కూడా ఇంకిపోయి ముక్క మెత్తగా ఉడికి ఇలా పొడి పొడిగా వేగాలి. ఇలా వేగిన తర్వాత 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకోవటం వల్ల బోటీలో నీచు స్మెల్ అనేది అస్సలు రాదండి. నెక్స్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి చక్కగా అంతా కలిపేసి మూత పెట్టి మగ్గించి ఇది మగ్గేలోపు 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 2 యాలక్కాయలు తీసుకుని చక్కగా పొడిలాగా ఇలా వేగిన తర్వాత నూరు పెట్టుకున్న మసాలాతో పాటుగా 4-5 వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చగా దంచుకుని వేసి చక్కగా అంతా కలిపేసి ఈ మసాలా ఫ్లేవర్ అంతా కూడా ముక్కలకు పట్టేట్టు మూత పెట్టి మగ్గించాలి. 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఫైనలీ ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన తెలంగాణ పెళ్లిళ్ళలో స్పెషల్